చోరుడు తమిళ డబ్బుడు మూవీ. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని వీడియోకి లైక్ చేసేయండి. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత నాకెందుకు మూవీ చూస్తుంది అంతసేపు ఒక మలయాళం మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే స్టోరీ పాయింట్ బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇంటర్వెల్ వరకు కొంత లవ్ స్టోరీతో తీసుకెళ్తాడు. ఇంటర్వెల్ సీన్ వచ్చేసి ఒక పాయింట్తో అయితే ఇంటర్వెల్ సీన్ అయితే ఎండ్ చేస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం వచ్చేసి ఆ పాయింట్నే పట్టుకొని అలా తీసుకెళ్ళిపోతుంటారు ఒక 1 hour. సో కొంచెం కొత్తగా ఉంటుంది. కాకపోతే ఓటీటీనే కాబట్టి చూసేయచ్చు ఒకసారి అయితే. ఇంకా మీరు చూడాలనుకునే వాళ్ళు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి సో చెప్తున్నాను. పర్వాలేదు, కొన్ని యాక్సెప్ట్ సీన్స్ అయితే కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని ఫీల్ గుడ్ సీన్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఆ తర్వాత ఎమోషనల్ సీన్స్ కొన్ని తక్కువే ఉన్నా కూడా దానికి తగ్గట్టు ఒక 2 పాయింట్స్ అయితే కరెక్ట్గానే పెట్టారు. నాకైతే కొన్ని పాయింట్స్ కొన్ని సీన్స్ వరకు పర్టికులర్గా అయితే నచ్చింది. ఇంకా కొంచెం ల్యాగ్ అనే సీన్స్ ఏమైనా ఉన్నాయి అంటే కొంచెం మూవీ మాత్రం ఫస్ట్ హాఫ్లో కొద్దిగా స్లోగా అయితే వెళ్తుంది. ఎందుకంటే డ్రామా లవ్ స్టోరీ అంటే ఏదో తీసుకెళ్తాడు, కొద్దిగా స్లోగా తెలుస్తుంది. సెకండ్ హాఫ్ కూడా స్లోగానే ఉంటుంది. ఎందుకంటే ఒక పాయింట్ అయితే బేస్ చేసుకుంటారు, ఇంటర్వెల్ ముందు ఒక పాయింట్ని బేస్ చేసుకొని దాంతో అయితే సెకండ్ హాఫ్ని తీసుకెళ్తారు. అది కూడా కొంచెం స్లోగానే అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్కి వచ్చే కొందుకు అది పర్వాలేదు, యావరేజ్ అనిపిస్తుంది. సో మూవీ అయితే ఆ విధంగా అయితే ఉంది. ఈ మూవీ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ అయితే అదే అయితే. సో పర్టికులర్గా పాయింట్ ఏమి ఉండదు. మూవీకి వచ్చేసి ఒక దొంగ అయితే ఉంటాడు. ఆ దొంగ ఒక ముసలావిడిని అయితే దత్తత తీసుకుంటాడు. అసలు ఆ ముసలావిడిని ఎందుకు దత్తత తీసుకున్నాడు, అసలు మూవీ పాయింట్ ఏమి, అసలు ఏం జరిగింది, ఇంటర్వెల్ ట్విస్ట్ ఏమి, క్లైమాక్స్ బ్యాంగ్ ఏమి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే జస్ట్ మూవీ అయితే చూడాల్సిందే. మనకైతే పర్వాలేదు, యావరేజ్గా అయితే అనిపించింది. కొత్త సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక మలయాళం వైబ్స్ వస్తాయి, ఒక కొత్త మూవీ చూసినట్టు ఉంటుంది. ఓటీటీ కాబట్టి జస్ట్ 1 time వాచబుల్ అయితే చేసేయచ్చు. సో మూవీ పాయింట్ అయితే అది. ఇంకా ప్లస్ పాయింట్ల గురించి వచ్చేసి స్టోరీ కొంచెం కొత్తగా ఉంటుంది, అక్కడక్కడ ఫీల్ గుడ్ సీన్స్ ఉంటాయి. ఇంకొచ్చేసి ఇంటర్వెల్ బ్యాంగ్, ఇంకా క్లైమాక్స్ బెటర్ అనిపిస్తుంది. సో అది. మైనస్ పాయింట్స్ వచ్చేసి కొంచెం స్లోగా ఉంటుంది మూవీ వచ్చేసి. ఫస్ట్ హాఫ్లో స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ స్లో ఉంటుంది, కొంచెం ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఓటీటీ కాబట్టి జస్ట్ 1 time అయితే చూడొచ్చు అని నా ఒపీనియన్ అయితే. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ఓటీటీలో మూవీని అయితే చూసేయండి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఐ గివ్ 6.8 out of 10. ఈ మూవీని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో, లేదా ఈ మూవీ రివ్యూ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రెగ్యులర్గా అయితే నేను కొత్త మూవీస్ అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను. ఎర్లీగానే అప్లోడ్ చేస్తుంటాను. చాలా భిన్న అయితే చూసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ కష్టాన్ని చూసి కొంచెం సపోర్ట్ చేస్తారని భావిస్తూ నా రివ్యూని ఇక్కడితో అయితే ముగిస్తున్నాను. బాయ్.